సాయంత్రం 4 అవుతుంది, టైము 4 అవ్వబోతుంది. ఈరోజు అయితే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే రియల్గా మాట్లాడితే బాగుంది అని చెప్పారు కదా లాస్ట్ వీడియోకి. రియల్గా మాట్లాడినా వాయిస్ ఓవర్ ఇవ్వనా అనేది కామెంట్ చేసి చెప్పండి. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాట్లాడదామని మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఈరోజు నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్యాకెట్ ఉంది ఎప్పటి నుంచో. ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చింది అనమాట. తీయగా తినాలనిపిస్తుంది. అందుకనే అంట్లు కూడా ఏం కడగలేదు. ఇప్పుడే ఒక లాంగ్ వీడియో మీరు అడుగుతున్నారు కదా, లాంగ్ వీడియో ఒకటి రికార్డ్ చేశాను నేను డౌట్స్కి. ఇంకా అంట్లు ఏమీ కడగలేదు అసలు. ఈరోజు వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేయలేదు. ఇప్పుడన్నా వేయాలి. ఫస్ట్ గులాబ్ జామ్ చేసి తర్వాత ఇంట్లో పని అంతా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు వస్తే మళ్ళీ గులాబ్ జామ్ చేయనీరు. పిండి నేను కలుపుతాను ముద్దలు చేస్తాను, గోలగాలు చేస్తారు. నేనైతే ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి అంతలోకి కొంచెం ఇదేంటిది గులాబ్ జామ్ పీల్చుకొని బాగా వస్తాయి కదా నైట్ అయ్యేసరికి పెందలాట్ చేసి పెడితే. అందుకని సరే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. నేను సరుకులన్నీ దీంట్లో వేసేస్తాను, మిగిలిన సరుకులన్నీ. ఏది ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఇదిగా. మా పిల్ల అయ్యేటప్పటికి కిచెన్లో ఇక్కడ సింక్ దగ్గర నాకు ట్యాప్ ఏమి ఉండేది కదా, అంటే మా ఇంటి పైన ట్యాంక్ ఏం లేదు, ఇంకా వెనక వైపే ఉంది. గ్యాస్ దగ్గర కూడా ఆ బండ ఉండేది కాదు, గ్యాస్ కింద మామూలుగా న్యూస్ పేపర్లో అవి వేసుకుంటా ఉండేదాన్ని మా పిల్లని కొత్తలో. తర్వాత నేను అప్పుడు అనుకునేదాన్ని ఇట్లా సింక్ ఉండి ఇట్లా స్టవ్ కింద ఒక బండ ఉంటుంది కదా, అది వేయించుకొని సింక్ ఉండి కొంచెం ఆ రెండు ఉంటే చాలు, ట్యాప్ ఉంటే చాలు కిచెన్లో అని అనుకునేదాన్ని. అంట్లు ఎప్పుడప్పుడు సింక్లో గడుక్కునేటట్టు అట్లా ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. ఇప్పుడేమో కబోర్డ్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మనకి అసలు కోరికలకి హద్దే ఉండదు కదా, ఎప్పటికప్పుడు అన్ని కావాలి అని, అది కావాలి ఇది కావాలి అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు కబోర్డ్స్ లేకపోవడం వల్ల అన్ని గిన్నెలు డబ్బాలు అన్ని ఎదురుగా కనిపిస్తా ఉన్నాయి కదా వీడియోస్ లో. కటన్ ఏమన్నా పెట్టుకుందామంటేనేమో మా ఆయన అసలు కటన్ పెట్టడానికి సేల్ కొట్టాలి కదా, అటు ఇటు సేల్ అసలు కొట్టనీయుడు. ఆన్లైన్ లో అవి అంటించేవి ఉంటది కదా, అవి ఆర్డర్ చేసి అంటించుదామని ట్రై చేస్తే అవి అసలు అంటుకోవట్లేదు. మామూలుగా చెక్క వాటి మీద అయితే తలుపుల మీద కిటికీల మీద అట్లా చెక్క వాటి మీదే అంటుకుంటున్నాయి, గోడల మీద ఉండట్లేదు అసలుకి. మా ఆయనకేమో సేలలు కొడితే అస్సలకి నచ్చదు. కనిపించినా సరే బెజ్జాలు మాత్రం పెట్టడానికే లేదని అస్సలు ఒప్పుకోడు. అదేమన్నా అంటేనేమో నేను ఎంత కష్టం రక్తం చిందించి మరీ నేను ఇల్లు కట్టుకున్నాను, కష్టపడి కట్టుకున్నాను ఇల్లు. ఇంటికి చిన్న క్రాక్స్ వచ్చినా కూడా నేను అసలు తట్టుకోలేను, అది ఇదని చెబుతా ఉంటాడు. ఇంతకుముందు అయితే నాకు గులాబ్ జామ్ చేసినప్పుడు ఎక్కువ ఇదేంటిది పగులినట్టు అట్లా వచ్చాయి, క్రాక్స్ లాగా అట్లా వచ్చాయి. అప్పుడు నాకు తెలీదు. మామూలుగా ఇట్లా పిండి కలిపినాక లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసి కలిపితే క్రాక్స్ రాకుండా ఉంటాయి అంట. ఈసారి అంటే వచ్చినాయి కానీ చాలా తక్కువే వచ్చినాయి, అంతకుముందు ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇంకా ఒకవైపు ఆయిల్ పెట్టేసి ఇవి వేపుకున్నాను, ఇంకొక వైపు ఏమో చక్కెర కూడా పెట్టేసి పాకంకి అవి కాగుతున్నాయి. ఇంకా పిల్లలు వచ్చేసరికి రాగానే ఫస్ట్ అయితే ఈ బొప్పస్కాయ తింటారులే అని చెప్పి కట్ చేసి పెడుతున్నాను. మొన్న మా అమ్మోళ్ళ ఊరు దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అక్కడ తోట ఉంది మా అమ్మోళ్ళ ఊర్లో, అసలు భలే తీయగా బాగున్నాయి. మరిన్నే తెచ్చుకున్నాము. బొప్పాస్కాయలు మా ఇంట్లో అందరం బాగా ఇష్టంగా తింటాము. ఇంకా ఇవి కట్ చేసి పెట్టుకునేసరికి అవి పాకంకి కూడా రెడీ అయ్యి, నేనైతే పాకం ఏం రానివ్వను, కొంచెం కాగనిచ్చి బాగా కాగనిచ్చి కొంచెం ఇనిగిపోయిన తర్వాత వేసేస్తాను. ఇంతకుముందు పాకం వచ్చేదాకా ఉంచేదాన్ని కానీ చాలాసేపు కాగాల్సి వస్తుంది, లేట్ అవుతుంది. ఆ పాకం కాగినా ఇట్లా వేసినా కూడా పెద్ద టేస్ట్ తేడా ఏమి ఉండట్లేదు. అదిగాక ఏమైంది, నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే టేస్ట్ తగ్గితే ఏమైందిలే, కొంచెం తక్కువ తింటారు అని అనిపించింది. ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటుంటారు కదా, అందుకని చెప్పి అంతసేపు ఏముంచను. ఇంకా ఇవైతే పొద్దున వేసిన బట్టలు ఆరేసాను కదా, అవి తీస్తున్నాను. మళ్ళీ ఇంకో వరుస వేయాలి. ముందు రోజు వేయలేదో లేకపోతే ఎక్కువ బట్టలు ఉన్నాయో అందుకని చెప్పి ఇంకా 2 సార్లు వేయాల్సి వచ్చింది. ఈరోజు మా ఆయన పొద్దున్నే వేస్తాడు. ఇంకా పని అంతా అయిపోయి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆరేసుకుంటాను నేను తీసి. ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంకోటి వరుస ఉందని చెప్పి ఇవి తీస్తున్నాను. లేకపోతే మరుసటి రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసేదాన్ని. అసలుకి సాయంత్రమే తీయాలని అట్లా దీను, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసి మరి తెస్తా ఉంటాను. ఇంక అప్పుడు దాకా దండాల మీదే ఉంటాయి. ఇంకా గులాబ్ జామ్ అయితే చేసి పెట్టేశాను, అయిపోయింది. ఆ పాకంలో కూడా వేసి గులాబ్ జాములు అయితే వేసి పెట్టాను. ఇంకా నేను ఈ బట్టలు మడతేసేటప్పుడే మా పిల్లలు కూడా వచ్చేసారు. రాగానే ఆ బొప్పాస్కాయలు అయితే ఇచ్చేసాను. మా ఫ్యామిలీలో అందరికీ గులాబ్ జామ్ ఇష్టం, మా పిల్లలకి, మా ఆయనకి, నాకు. మా ఆయనకి అయితే ఇంకా చాలా ఇష్టం. స్వీట్స్ ఏమైనా కూడా ఇష్టం. మామూలుగా మా ఇంటి పేరు, మా ఊర్లో మా దాయాదులు ఉంటారు కదా, మా ఇంటి పేరు ఉన్న వాళ్ళకి మా దాయాదులకి అందరికీ స్వీట్స్ అంటే ఇష్టం అంట. అదేంటో మన దాయాదులందరికీ ఇట్లా అమ్మటోళ్ళకి స్వీట్లు ఎక్కువ తింటారు, ఎక్కువ ఇష్టపడతారు అని అంటుంటారు. అందుకనే మా ఆయనకు కూడా ఇష్టం, మరి నిజమో కదా కానీ మా వాళ్ళందరూ అంటుంటారు. ఇంకా మా పిల్లలు అయితే నేను ట్యూషన్కి వద్దు ఇంటి దగ్గర రాసుకుందరులమ్మ అని చెప్పినా కూడా అసలు వినకుండా వెళ్తున్నారు. సరే స్నానం చేసి వెళ్ళండి అంటే లేదు ఇప్పుడే వెళ్తాం. అందరూ ఎవరు పిల్లలు ఎవరు
తున్నారంట. అందుకని ఈ ఒక్కరోజు మేము స్నానం చేయకుండా వెళ్తాము. నేనైతే స్నానం చేసే పంపిస్తాను మాక్సిమం. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ట్యూషన్‌లో వాళ్ళు రాయండి టీచర్స్ ఉన్నా కూడా హోంవర్క్ రాసుకోండి అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలియని ఏమన్నా డౌట్స్ వచ్చినా లేకపోతే రాసారా లేదా ఏం చూడరు కదా. అందుకని చెప్పి ఇంటి దగ్గరే ఉండండమ్మా నేను చెప్తాను నేను రాపిస్తానన్నా కూడా పిల్లలందరూ వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, మేము కూడా వెళ్తామని చెప్పి వెళ్ళారు. సరేలే అని చెప్పి ఇంకా పంపించాను. ఇంటికి రాగానే చెక్ చేస్తాను. రాగానే ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను 6 లోపు పెందలాడ తినేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయినాయి. ఆ గులాబ్ జామ్ తినేసి తర్వాత కొంచెం అన్నం తిన్నాను. ఎందుకంటే మళ్ళీ ఆనికల్లా మా పిల్లలకు పెట్టేటప్పుడు నాకు నోరు రుద్ది, అది కాక ఈరోజు టమాటా పప్పు నాకు చాలా ఇష్టం. టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి తోటి తినడం చాలా ఇష్టం. ఇంకా ఆనికల్లా వాళ్ళకి పెట్టేటప్పుడు మళ్ళీ నోరు రుద్దులేనని చెప్పి ఇప్పుడే తినేస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే మా ఆయనకి చిన్న ఫంక్షన్ ఒకటి ఉందంట, ఆడికి వెళ్ళాలని చెప్పి పెందలాడే వచ్చేసాడు. వచ్చేటప్పుడు క్యారెట్, దోసకాయ, తోటకూర ఇలాంటివి అన్ని తీసుకొని వచ్చాడు, టమాటాలు తినాలని. అయితే దీని ముందు రోజు నైట్ ఏమైందంటే మా ఆయన తోటి ఎవరో నా గురించి పొగిడారంట. ఇట్లా వీడియోస్ చూస్తాము చాలా బాగుంటాయి అని చెప్పి అన్ని చెప్పి పొగిడారంట. ఇట్లా మీరు విజయ ట్విన్స్ వాళ్ళ ఆయన కదా అది ఇది అని చెప్పి గుర్తుపట్టి అడిగి ఆ పొగిడి చెప్పారంట. అసలు అది మా ఆయన ఇంటికి వచ్చి ఎంత పొగుడుతున్నాడో నన్ను. అంటే వాళ్ళు ఇట్లా పొగిడారు గుర్తుపెట్టారని చెప్పకుండా, నువ్వు చాలా గ్రేట్ అమ్మాయి, నువ్వు చాలా గ్రేట్ అది ఇదని వీడియోస్ పిల్లలు ఇల్లు అన్ని చూసుకుంటున్నావు అని చెప్పి మా ఆయన పొగుడుతున్నాడు. ఏమైంది ఈ రోజు ఎప్పుడు పొగడవే ఇంతలావునా అది ఇది అని అంటుంటే చెప్పు మామూలు ఫస్ట్ అయితే చెప్పలా, ఇట్లా గుర్తుపట్టి అడిగారు అది ఇది అని చెప్పి, తర్వాత నన్ను పొగుడుతున్నాడు. రీజన్ ఏం లేకుండా ఇంత పొగడవలే, నువ్వు అసలు ఏం జరిగింది ఏంది చెప్పు అని అంటే ఇట్లాగా అడిగారు విజయ ట్విన్స్ వాళ్ళ ఆయన కదా మీరు అని చెప్పి అడిగారు అనని చెప్పాడు. తర్వాత అంటే నాకు ఇంకా అప్పుడు అర్థమైంది, అదే కదా నువ్వు సామాన్యంగా పొగడవు కదా ఇంత పని చేసినా కూడా అది ఇది అంటే అప్పుడు చెప్పాడు. అసలు ఎంతసేపు పొగిడాడు. నువ్వు నిజంగా గ్రేట్. 50,000 మంది అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఇంట్లో పని చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా మంచిగా యూట్యూబ్ పని చేసుకుంటున్నావు అంటే వాళ్ళు అన్నారు అని కాదు, కానీ నిజంగా నువ్వు గ్రేటే అది అని చెప్పి చాలాసేపు పొగిడాడు మా ఆయన. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ రోజు. అంటే మామూలుగా యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి కామెంట్స్, మీరు గ్రేట్ అండి, మీరు మంచిగా చేస్తారు పనులు అది ఇదని కామెంట్స్లో వస్తాయి. కానీ మన ఇంట్లో వాళ్ళు పొగిడితే మనకి చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. అసలు ఆ రోజు అంతా ముందు రోజు నైట్ పొగిడాడు. ఆ రోజు అంతా కూడా నాకు అదొక భలే హ్యాపీగా అనిపించింది అసలుకి. మా ఆయన పొగడ్డం ఎప్పుడైనా సరే మా ఆయన పొగిడితే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది. ఏ విషయంలో అయినా కూడా అదొక హ్యాపీగా ఉండిద్ది. ఇంకెవరు పొగిడినా అంత ఏం హ్యాపీ అనిపించదు. ఎందుకంటే ముందు మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు మన గురించి అనని అదొకటి ఉంటది కదా. బయట వాళ్ళు ఎలా అనుకుంటే ఏముంది, చెడుగా అనుకున్నా నేనేం ఫీల్ అవ్వను, మంచిగా అనుకున్నా మనకి పెద్ద తేడా ఏముండదు కదా. అందుకు ఇంకా ఇవైతే నేను ఈ మధ్య అదే నైట్ టైంకి పుల్కాల్లాగా చేసుకుందామని చెప్పి తీసుకురమ్మని చెప్పాను. మా ఆయన అసలు నైట్ పూట అన్నం వద్దు అని అంటా ఉన్నాడు. ఇంక రోజు కాయలేం తింటాంలే అని చెప్పి ఇట్లాగా సరే చపాతీలు చేద్దాము, అదే మంతెన ఆశ్రమంలో ఇట్లా చేసి పెడతారంట. నేను ఆయన మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తుంటే వీడియోస్లో చూశాను. అవి వచ్చేసి 3/4 కేజీ కేజీ గోధుమలను, ఒక 1/4 కేజీ రాగులు, ఒక 1/4 కేజీ సజ్జలు, ఒక 1/4 కేజీ జొన్నలు, మొత్తం 4, మళ్ళీ ఏమో ఒక 100 గ్రాములు సోయా బీన్స్ అనమాట. మొత్తం 5. ఇవన్నీ 5 కలిపి అంటే 2 కేజీలు అవుతాయి. సోయా బీన్స్ ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా, 100 గ్రాముల కన్నా ఎక్కువ వేసుకోకూడదంట. ఇలాగైతే అన్ని ఎండబెట్టి ఒకరోజు ఎండలో తర్వాత మిల్లుకి వేయించుకోవాలంట. సరే ట్రై చేద్దాము అని చెప్పి ఎలా ఉంటే కంటిన్యూ చేద్దాం, ప్రతి నెలకు ఒకసారి వేయించుకుంటే చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకురమ్మని చెప్పాను. మా ఆయన కూడా తిందాము అంటే మళ్ళీ దీనికి ఏంటంటే సపరేట్ కూర ఏం లేకుండా రోజు ఫ్రైలు, ఎలాగూ నేను చాలా తక్కువే కాబట్టి చేసేది, ఫ్రైలు కాకుండా ఏదన్నా కూరలు అంటే గ్రేవీ కర్రీ టమాటాలు వేసి చేసుకుంటాం కదా, అట్లాగా బీరకాయ పచ్చెనపప్పు కానీ, దోసకాయ కూరలు కానీ, ఇట్లా సొరకాయలు కానీ ఇట్లా కూరలు చేసుకొని మధ్యాహ్నం అన్నంలోకి అలాగే దీంట్లో రోటీలోకి రెండిట్లోకి పనికొచ్చేటట్టు చేసుకొని ఇంకా నైట్ ఈ పుల్కాల వరకు తింటే సరిపోయిద్ది అని చెప్పి అట్లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేసి బాగుంది అంటే గనక మీకు కూడా చెప్తాను. అలాగే ఈ రోజు నేను పొద్దున టిఫిన్ కి గారెలు వేస్తే మా పిల్లలు టమాటా పప్పు కూడా ఉంది, అన్నం తింటారా గారెలు తింటారా అని అంటే ఇంకా గారెలు తింటామన్నారు. మా ఆయన ఏం ఫంక్షన్ కి వెళ్ళాడు కదా, ఇంకా అన్నమే వద్దన్నాడు. గులాబ్ జాము ఆ దోసకాయ మొక్కలు తిని వెళ్ళిపోయాడు ఫంక్షన్ కి. ఇంకా వాళ్ళిద్దరికే కదా అని చెప్పి నేను ఇంకా గారెలు వేసాను, కారపొడి అద్దుకొని తినేశారు. తర్వాత మజ్జిగ ఇచ్చాను, మజ్జిగ కూడా తాగేశారు. అయితే ఈ స్టవ్ తుడిచేయి పాలు పొంగిపోయినాయి యాజ్ యూజువల్.
ఈ స్టవ్ తుడిచేయి ఇవేంటికి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అసలు భలే నచ్చినాయి నాకైతే. బాగా మంచిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి బాగున్నాయి. లింక్ ఇస్తాను చూడండి. ఈ పాటికి నాకు తెలిసి అందరు కొనుక్కొనే ఉంటారు. నేనే లేటు, నేను డబ్బులు వేస్ట్ అని ఏం కొనను కదా. కాకపోతే నాకు వీడియోస్ కోసం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇడ్లీకి కూడా వేసాను కదా, ఇడ్లీ పిండి కూడా మిక్సీకి వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ అయిపోతే కొట్టుకెళ్ళి తెచ్చుకొని మళ్ళీ మిక్సీకి వేసుకొని ఇడ్లీ రవ్వ అంతా కలుపుకొని ఇంకా పని అంతా చేసుకొని పడుకున్నాను. నైటే అంట్లు కూడా కడిగి పెట్టేసుకుంటాను. ఉండడానికి 53,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ లాంగ్ వీడియోస్ కి మాత్రం వ్యూస్ పెద్దగా రావట్లేదు. కొంచెం లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి ప్లీజ్, కొంచెం నాకు హెల్ప్ అయ్యిద్ది. నెక్స్ట్ వీడియోలో పిండి వేపించింది, రోటీలు అదే పుల్కాలు ఎలా వచ్చినాయి, ఏంటి టేస్ట్ ఎలా ఉన్నది అనేది అన్ని షేర్ చేసుకుంటాను మీతో. అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అయ్యిద్ది. ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మళ్ళీ రెండో వరుస కూడా బట్టలు వేసాను కదా, అవి అయితే ఇంట్లో పని అంతా అయిపోయేటప్పుడు పడుకోబోయే ముందుగా ఆరేసి ఇంకా పడుకున్నాను. ఈ డ్రెస్ లో నేను చాలా లావుగా కనిపిస్తున్నాను కదా, చాలా కంఫర్ట్ గా ఉంది డ్రెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.